హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు టిఫిన్ అయితే నేను గారెలు చేశాను. ఈ మధ్య కాలంలో అయితే అసలు మానేశాను చేసుకోవడం. పిల్లలతోటి అవ్వట్లేదని చెప్పేసి, అదే మన స్టేట్‌లో ఉన్నప్పుడు ఏందంటే గుర్తొస్తే బయటికెళ్ళి తీసుకురావచ్చు కదా అనే ధీమా ఉంటది. బట్ మనం బయట స్టేట్‌కొచ్చాక వాళ్ళ టేస్ట్, వాళ్ళ ఫుడ్స్ కొంచెం వేరే కదా! సో, మనకు కావాల్సినవి దొరికినప్పుడు ఇంట్లో మనం తప్పగా ప్రిపేర్ చేసుకొని తినే పరిస్థితి. సో, అందుకోసమని ఇంట్లో అయితే ఈరోజు గారెలు ప్రిపేర్ చేసుకున్నాను. చాలా క్రంచీగా బాగా వచ్చాయి. నేను ఇంతకుముందు ఒక 2, 3 వీడియోస్‌లో చూసినప్పుడు అందులో కొంచెం రైస్ పౌడర్ యాడ్ చేయిస్తారు అని అంటే నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. బట్ టూ హార్డ్ అస్సలు బాలేదు. బట్ ఈసారి నాకు నచ్చినట్టుగా, నాకు వచ్చినట్టుగా చేసుకున్నాను. చాలా బాగుంది. శనగపప్పు కొంచెం కొన్ని వరకు గ్రైండ్ చేసుకున్నాను. కొన్ని పప్పులాగా యాడ్ చేసుకున్నాను. అండ్ ఏది యాడ్ చేసుకోలేదు. 3, 4 ఐటమ్స్ తప్పించి. టేస్ట్ ఈస్ వెరీ గుడ్. చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా నచ్చాయి. సో, మనకి దొరికినప్పుడు వీటి వాల్యూ అయితే మనకి తెలుస్తుంది. సో, నాకు నచ్చిన ఫేవరెట్ గ్రౌండ్నట్ చట్నీతోటి అయితే ఈరోజు మా టిఫిన్ ఇలాగా. ఇంకా మన స్టేట్‌లో నాకు నచ్చేది మిర్చి బజ్జీ. అది ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. బట్ ఇక్కడ మిర్చి బజ్జీ అంటే ఏదో ఒక మిర్చిలో 3 పీసెస్‌గా కట్ చేసేసి ఏదో చిన్న బోండా దొరికినట్టు అనిపిస్తది నాకు. సో, ఐయామ్ అస్సలు సాటిస్ఫై కాలేను. నేను మిర్చి బజ్జీ చేసుకున్న వీడియో ఇంకొకసారి పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను.